హాయ్ అండి. నా పేరు శివశంకర్ అండి. నేను ఇల్లు కట్టించుకున్నాను. నేను జెమ్ ప్లాస్టర్‌లో నేను ఇంటీరియర్ చేస్తానండి యాక్చువల్‌గా. ఇంటీరియర్ హైదరాబాద్‌లో. మా విలేజ్‌లో ఇల్లు కట్టించుకున్నాను. ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తోటి. చూడండి ఈ బ్రిక్స్ అన్నమాట. ఈ బ్రిక్స్ సేమ్ వాల్స్ ఇవండి. ఇన్‌సైడ్, ఔట్ సైడ్ నో ప్లాస్టింగ్ అండి. నేను జెమ్ ప్లాస్టర్‌ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ చేత నాకు దీని మీద ఐడియా ఉందండి ఫండింగ్ మీద. ఎక్సలెంట్ ఉంటదని. నేను ఆల్రెడీ దీని మీద రిసర్చ్ చేసి నేను ఆ ఇంటికి పెట్టించుకుంటున్నాను. చూడండి ఎలా ఉందో. ఇది ఎక్సలెంట్ అండి. చూడండి ఎలా షైనింగ్ కొడుతుందో మీకు. ఎడ్జెస్ చూడండి ఎంత నీట్‌గా ఏశారో. ఎడ్జెస్ కానీ, మనకి ఇది చూడండి ఎలా ఉందో. సూపర్ ఉందండి. ఇది విండోస్ కూడా మెయింటెనెన్స్‌గా చూడండి. విండోస్ కూడా ఎక్సలెంట్ ఉందండి. విండోస్ ఫినిషింగ్. విండోస్ దగ్గర క్రాకులొచ్చేస్తాయి కదండీ! విండోస్‌కి, వాల్స్‌కి మధ్యలో మనకి. అలా ఏం క్రాకులు రాకుండా ఇది ఎక్సలెంట్ అండి. దాని మీద కొద్దిగా ఎక్కింది వుడ్ మీదకి. చాలా బావుందండి. మనకి ఎక్సలెంట్‌గా ఉంది. దీని ద్వారా మనకి చూడండి ఎంత ఫినిషింగ్ ఉందో వాల్. వాల్ చూడండి ఎంత ఫినిషింగ్ మెరుస్తుంది. మనకి మార్బుల్ ఏదన్నా టైల్స్ అంటించారా అన్నట్టుందండి. వైట్ టైల్స్. అలా ఉంటదండి. వైట్ టైల్స్ అంటించారా అన్నట్టు ఉంటది. కోణాలు చూడండి ఎంత బాగున్నాయో. వుడ్ మీదకి ఇదిగో వుడ్ మీదకి క్రాక్స్ రాకుండా గుమ్మాల దగ్గర ఈ క్రాకులు రాకుండా అన్నమాట మనకి. ప్రతిది. ఇక్కడ క్రాకులు వచ్చే అవకాశం లేదండి. ఇది 1 వీక్‌లో 10 డేస్‌లో మనకి పూర్తిగా ఇట్లా మాయిశ్చర్ కంటెంట్ అంతా ఆవిరైపోయిందనుకోండి. ఇంగ దీన్ని చుత్తుతోటి పెట్టినా గాని మనం పగలగొట్టలేమండి. ఒకవేళ వాల్ తీసేయాలంటే మాత్రం మనకి 3, 4 డేస్ పడుతుందండి. 5 డేస్, 6 డేసే పెట్టినా ఆశ్చర్యపోక్కల. అంత స్ట్రాంగ్ అండి. ప్రతి ప్రతి దగ్గర ప్రతి చిన్నదాన్ని పగలగొట్టుకుంటూ రావాలండి. ఒకవేళ పగలగొట్టాల్సొస్తే. ఇన్ కేస్. అంత స్ట్రాంగ్ అండి మీకు. వాటర్‌ని గాని, మనకి దేన్ని గాని మనకి అస్సలకి దీంట్లో చూడండి నాకు అది చెట్లు ఎలా కనపడుతున్నాయి. గ్లాసీలో రిఫ్లెక్ట్ అవుతుంది. అంత స్మూత్ వచ్చిందండి వాల్. లెవెలింగ్ కానీ, ఔట్ సైడ్ కానీ, ఔట్ సైడ్ చూపిస్తాను. ఇది ఔట్ సైడ్ అండి. ఇప్పుడు ప్రెజెంట్ నేనే చేస్తుంది. ఇన్‌సైడ్‌కు, ఔట్ సైడ్ మొత్తం పెట్టించానండి హౌస్ మొత్తం. ఒక్కసారి చెక్ చేయండి. హ్మ్. కోణాలండి మెయిన్. లెవెలింగ్. ఇప్పుడు మనం ప్లాస్టింగ్ చేస్తే కూడా ఇంత లెవెలింగ్ రాదండి. ప్లాస్టింగ్ చేస్తే కూడా మనకి ఇంత లెవెలింగ్ రాదు. చూడండి. ఎలా ఉందో ఫినిషింగ్. గ్లాసీ మెరుస్తుందండి సైడ్ నుంచి చూస్తే మనకి. టైల్స్ ఏసినట్టు ఉందండి. టైల్స్ ఏసినట్టు. ఇంత ఫినిషింగ్ నేనెప్పుడు చూడలేదండి ఎక్కడ. పీఓపీ పండింగ్ పెట్టించాను గానీ, పండింగ్‌లో ఏమవుతాం చిన్న చిన్న బబుల్స్ వస్తే దానికి లప్పం పెట్టుకొని కవర్ చేసుకొని ఆహ్, పెయింట్ ఏస్తామండి. దీంట్లో అది కూడా లేదండి. డైరెక్ట్‌గా ప్రైమర్ ఏసేసి పెయింట్ ఏసుకోవటమేనండి. పెయింట్ కూడా మనకెక్కువ పట్టదండి. ఇదేందంటే మాయిశ్చర్ కంటెంట్ తగ్గిపోయిన తర్వాత మీకు పెయింట్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయదండి. దీనికి ఏసిన తర్వాత ఒక 4, 5, 6 డేస్ వెయిట్ చేయాలండి. వెయిట్ చేస్తే దీంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా ఆవిరైపోతుందండి. ఆవిరైపోతే అప్పుడు మీకు ఎక్సలెంట్ ఇంగా వైటిష్ వస్తుందండి. ఎక్సలెంట్ ఫినిష్ వస్తుందండి ఇంగా మీకు. ఎక్సలెంట్ ఫినిష్ వస్తుంది. చూడండి అసలకి సన్‌రైజ్‌కి ఎలా మెరుస్తుందో. ఎంత షైనింగ్ ఉందో, ఎలా మెరుస్తుందో చూడండి. సన్‌రైజ్‌కి. ఔట్ సైడ్ మొత్తం అండి. ఔట్ సైడ్ మొత్తం పెట్టించానండి. చూడండి. ఎలా మెరుస్తుందో చూడండి. నా కళ్ళతోటి నేను చూస్తున్నానండి ఫినిషింగ్. ఇంత ఫినిషింగ్ హౌస్ మామూలులో లేదండి. ఎక్కడా లేదు. అంత ఫినిషింగ్ హౌస్ ఉందండి. దీని మీద మనం ప్రైమర్ ఏసుకొని, ఎక్స్టర్నల్ ప్రైమర్ ఏసుకొని, అందులో మనం పెయింట్ ఏసుకునేప్పటికైతే ఎక్సలెంట్ ఉంటుందండి. మంచి పెయింట్ ఏసుకునేప్పటికైతే. అది.
చాలా బాగుందండి. చూడండి. అస్సలకి ఎక్సలెంట్ ఫినిషింగ్. ఈ ఫినిష్‌ని మనం ఎక్కడ చూడలేదండి. మనం మన ఇళ్ళల్లో లోపల ఆళ్ళప్పం పెట్టుకొని రాయల్ షైన్ యేసుకొని తెప్పిస్తాం కదా! ఫినిషింగ్‌లు అలా ఉంటదండి. రాయల్ షైన్ యేస్తే ఎలా ఫినిషింగ్ వస్తుందో అలా లేపోతే మనం ఎనామిల్ పెయింట్ యేసుకుంటే ఫినిషింగ్ వస్తుంది కదా! ఎనామిల్ పెయింట్ వాడతాం కదా! అక్కడక్కడ కిచెన్స్‌లో వాడతాం కదా! అలా అండి. చూడండి స్టెయిర్‌కేస్ కింద. అసలు ఎక్సలెంట్. స్టెయిర్‌కేస్ కింద ఎక్సలెంట్. చూడండి. అస్సలు ఎక్కడా కానీ దీనికి వంక పెట్టడానికి లేదండి. ప్రతిదీ దోమలు, చీమలు ఎళ్తున్నాయి. ఎక్సలెంట్ అండి ఫినిషింగ్. చూడండి. ఎక్సలెంట్ ఫినిష్ అండి. హుహు. అసలు లోపల చూడండి. బయట అనుకున్నారు కదా! డోర్ చుట్టూ కూడా ఇలా చేసుకుంటే, ఈ డోర్‌కి, దానికి ఉండే మధ్యలో మనకి క్రాక్‌లొస్తుంటాయండి ఈ కార్నర్‌లో. ఇది పెట్టుకుంటే మనకి ఆ క్రాకులు కూడా కనపడవండి. బిడింగ్ కొట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ బ్యాక్ సైడ్‌కి. చూడండి. ఎలా ఉందో చూడండి అసలు. రాయల్ షైన్ ఏస్తే ఎలా ఉంటదో అలా ఉందండి ఫినిషింగ్. మీకేదన్నా మరకలైనా కానీ తుడుచుకుంటే ఊరకనే పోతుందండి దీని మీదైతే. అంత ఈజీగా ఉంది. అంత బాగుందండి. ఎక్సలెంట్ ఉందండి ప్రతిది. ఇగ పిల్లరొచ్చిందండి. పిల్లర్ దగ్గర చేశారు. పిల్లర్‌గా చేశారు.